భీమశంకర జ్యోతిర్లింగం. భీముడనే రాక్షసుడు అంతం మరియు స్వామి ఆవిర్భావ గాథ. ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటైన భీమశంకర క్షేత్రం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. ఈ క్షేత్ర విశిష్టత వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. రాక్షసపుత్రుడు భీముడు సహ్యపర్వతంపై కర్కటి అనే రాక్షసి తన కుమారుడైన భీముడితో నివసిస్తూ ఉండేది. ఒకరోజు భీముడు తన తండ్రి గురించి తల్లిని అడగగా ఆమె గత చరిత్రను వివరిస్తుంది. రామాయణ కాలంలో రాముడి చేతిలో హతమైన విరాధుడు భీముడి తండ్రి అని, అలాగే తన తల్లిదండ్రులు భీముడు తాత ముత్తాతలు అగస్త్య మహర్షి శిష్యుడైన కుతీక్షుడి చేతిలో భస్మయ్యారని చెబుతుంది. అనంతరం కుంభకర్ణుడి వల్ల భీముడు జన్మించాడని తెలుస్తుంది. బ్రహ్మదేవుని వరం అజేయమై బలం తమ పూర్వీకుల మరణానికి కారణమైన విష్ణుమూర్తిపై పగ తీర్చుకోవాలని భీముడు నిశ్చయించుకుంటాడు. బ్రహ్మదేవుని గురించి 1000 ఏళ్ల పాటు ఘోర తపస్సు చేసి లోకంలో ఎవరికీ లేనంతటి అపారమైన బలాన్ని వరంగా పొందుతాడు. ఆ గర్వంతో లోకాలను పీడించడం మొదలు పెడతాడు. భక్త సుదక్షిణుడు. శివాచన కామరూప దేశపు రాజైన సుదక్షిణుడు గొప్ప శివభక్తుడు. భీముడు అతనిపై యుద్ధం ప్రకటించి ఓడించి రాజుని కారాగారంలో బంధిస్తాడు. జైల్లో ఉన్నప్పటికీ సుదక్షిణుడు అధైర్యపడకుండా ఒక మట్టి శివలింగాన్ని పార్థివ లింగం తయారు చేసి నిరంతరం ధ్యానిస్తుంటాడు. లింగం నుండి ఉద్భవించిన శివుడు రాజు చేస్తున్న శివపూజ గురించి తెలుసుకున్న భీముడు ఆగ్రహంతో కారాగారానికి వస్తాడు. శివుడిని దుర్భాషలాడుతూ తన పతితో పార్థివ లింగం పగలగొట్టాలని ప్రయత్నిస్తాడు. కత్తి లింగానికి తగలగానే ఆ లింగం నుండి ఉగ్రరూపంలో పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. నేను భీమశంకరుడి అని గర్జిస్తూ భీముడిని సంహరిస్తాడు. క్షేత్ర మహిమ. రాక్షస సంహారం తర్వాత దేవతలు మరియు మునులు ప్రార్థన మేరకు లోకరక్షణ కోసం పరమశివుడు అక్కడే భీమశంకరుడిగా వెలిశాడు. భక్తుల కష్టాలను తీరుస్తూ దర్శన మాత్రం చేతనే పుణ్యాన్ని ప్రసాదించే ఈ క్షేత్రం నేటికి అత్యంత పవిత్రమైనదిగా వెలుగొందుతుంది. ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ప్రదేశం గురించి మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతాలు, ప్రధాన దైవం భీమశంకర జ్యోతిర్లింగం. నీతి. ఎంతటి బలవంతుడైన అహంకారంతో దైవాన్ని ఎదిరిస్తే పతనం తప్పదు.